హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ లహరి. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఈరోజు నేను మీకు పన్నీర్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇంట్లోనే మనం చక్కని పన్నీర్ చేసుకోవచ్చండి. పాలు పగిలిపోతే విరిగిపోయాయని బాధపడొద్దు. ఇలా చక్కగా మనం పన్నీర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పక్కా పన్నీర్ కావాలి అని అనుకుంటే పాలల్లో మీరు నిమ్మరసం వేసి కూడా పాలని విరగొట్టుకోవచ్చు. పాలు విరిగిపోయాక ఇలా వాటర్ ఉంటాయి కదా, అవన్నీ లేకుండా మనం ఇలా వడబోసుకోవాలి మొత్తం వాటర్ని. చూడండి, వడబోసుకున్నాక మనకి ఇలా కనిపిస్తుంది పన్నీర్ అనేది. ఇంకా దీంట్లో వాటర్ ఉంటాయండి మనకు కనిపించకుండా. మనం దాన్ని ఇలా చిల్లులున్న ఒక బట్ట తీసేసుకొని దాంట్లో ఈ పన్నీర్ అంతా వేసేసుకొని గట్టిగా పిండుకోవాలి. ఆ ఎక్సెస్ వాటర్ అంతా పోయే వరకు. చూడండి, ఈ విధంగా మనం గట్టిగా పిండుకుంటే మనకి ఆ వాటర్ అనేవి పోతాయి. వాటర్ అన్నీ పోయాక మనం ఇప్పుడు బట్టని 2 సైడ్స్ ఇలా మడత పెట్టుకోవాలి. టైట్గా ఇలా మడత పెట్టుకోవాలి. 2 సైడ్స్ మడత పెట్టుకొని ఇలా చుట్టేసేయాలి బట్టన్ మొత్తం. ఇలా కవర్ చేసేసుకోవాలి క్లాత్ తోటి. తర్వాత దానిపైన ఒక న్యూస్ పేపర్ పెట్టుకోండి. ఏ పేపర్ అయినా సరే, కింద ఒకటి పైన ఒకటి. ఎందుకంటే మనకి ఇంకా ఏమన్నా వాటర్ ఉంటే దానికి అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి. తర్వాత దానిపైన ఒక ప్లేట్ పెట్టుకోండి. ఇలా ఒక ప్లేట్ పెట్టేసుకొని దానిపైన మనం ఏదైనా సరే ఒక వెయిట్ పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ప్లేట్ పెట్టేసుకొని నేను రొట్టె బండని పెట్టుకున్నాను. మీరు రోలును కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా సరే మంచిగా ఉన్న వెయిట్ని ఒక 3 అవర్స్ అన్నా లేదా ఇంకా ఎక్కువగా పెట్టుకోవచ్చు. చూద్దాం. నేను 3 అవర్స్ తర్వాత తీసి చూసుకున్నాను. ఇలా రొట్టె బండని తీసేసి ఆ ప్లేట్ కవర్ అన్నీ తీసేసి చూసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు పన్నీర్ ఎంత బాగా వచ్చిందో. పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి, ఇప్పుడు దీన్ని మనం క్యూబ్స్లా కట్ చేసేసుకోవాలి. చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. స్పాంజీగా, చాలా మెత్తగా, చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. మనం బయట కొనే అవసరం లేదు. ఇంట్లోనే ఇలా చక్కగా చేసుకోవచ్చు పన్నీర్ని. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను తప్పకుండా చేసి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, మీరు పన్నీర్ కర్రీ చేసుకోవాలనుకుంటే, పన్నీర్ కావాలనుకుంటే, పాలు విరగకపోతే మీరు ఒక 1 లీటర్ పాలకి 2 నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మరసం పిండుకొని ఆ నిమ్మరసం అనేది కాగే పాలల్లో వేసేస్తే మీకు పాలనేవి విరిగిపోతాయి. చూడండి, మనకి చక్కగా వచ్చింది పన్నీర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజుకి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.